ఏపీ వ్యాప్తంగా చికెన్ ధరలు కొండెక్కే. కిలో చికెన్ ధర ఇవాళ 380 రూపాయలు పలుకుతోంది. గత వారం 350 రూపాయలు మాత్రమే ఉంది. ఈ నెల ప్రారంభం నుంచి చికెన్ ధర కిలో 300 పైనే పలుకుతోంది. గత నెలలో 270 రూపాయలు మాత్రమే ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా 100 రూపాయలకు పైగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, అందుకే చికెన్ ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. వచ్చే నెల నుంచి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీలో చికెన్ ధరలకైతే రెక్కలు వచ్చిన పరిస్థితి. ఎండాకాలం కావడంతో ప్రస్తుతం చికెన్ ధర అయితే 300 రూపాయలు దాటి ఇవాళైతే 380 రూపాయలకు కూడా చేరుకున్న పరిస్థితి కూడా ఉంది. గత వారం 350 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ధర ఇవాళ 380 రూపాయలకు కూడా చేరుకుంది. ఈ నెలలోనే 300 రూపాయల మార్కుని దాటైతే చికెన్ ధర దూసుకుపోతున్న పరిస్థితి. గత నెలలో 260, 270 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ధర ఇప్పుడు 380 రూపాయలు, అంటే ఒక 100 రూపాయల పెరుగుదల అయితే కిలోకి కనపడుతున్న పరిస్థితి. ఎండాకాలం కావడంతో పూర్తి స్థాయిలో కోళ్ళు చనిపోవటం కానీ అది తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ధర పెరిగినట్టుగా అయితే వ్యాపారులు చెబుతున్న పరిస్థితి. విజయవాడలో ఉన్నటువంటి ఒక దుకాణంలో మనం ఉన్నాం, చూడొచ్చు. చికెన్కి సంబంధించి కొనుగోలుదారులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ఒకసారి ధరల గురించి తెలుసుకుందాం. ఏంటి సార్, అంటే ఈ రేట్లు ఒక్కసారిగా 300 దాటిపోయిన పరిస్థితి ఈ నెలలోనే, ఇవాళ 380 కూడా వచ్చింది. ఏంటి అంత హ్యూజ్ రేట్లు పెరిగి? సమ్మర్ వల్ల కోళ్ళు ఎక్కువ మొటాలిటీ రావడం వల్ల, షార్టేజ్ రావడం వల్ల దానివల్ల ప్రైస్ అనేది పెరుగుతుంది. అది మనం డిసైడ్ చేసేది బోర్డు డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ఒక ఫార్మర్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓవరాల్ అందరు ఫార్మర్స్ మీద నుంచి కూడా వచ్చే వేస్టేజ్ని పోగొట్టి మినిమం యావరేజ్ అనేది రేట్ ఇవ్వాలి. అటు ఫార్మర్కి ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం షాప్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రకారం కొంచెం ప్రైస్ అనేది కొంచెం పెరుగుతూ ఉన్నాయి, బట్ త్వరలో తగ్గుతాయని చెప్పి ఆశిస్తున్నాం. పోయిన వారానికి ఈ వారానికి చూస్తే 30 రూపాయలు ధర తేడా వచ్చింది. రెండోది ఈ నెలలో 300 రూపాయలు కొనసాగుతున్న పరిస్థితి. అవునండి, మీరు చూస్తే ఈ వారంలో దాదాపు టెంపరేచర్ చాలా పెరిగింది. 3 సార్లు హై డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ అనేది నమోదైంది. దానివల్ల అనేది బర్డ్స్, అది చాలా చిన్న బర్డ్స్, వాళ్ళకి ఎంత లైఫ్ స్పాన్ ఉంటుంది అది చాలా ఎక్స్పైర్ అయిపోవడం. మనలో బర్డ్స్లో ఉన్న మన శాంచురీస్ కానీ ఇవన్నీ కూడాను ఈజీగా బర్డ్స్కి వచ్చి ఏదైనా ఫీవర్ కానీ రావడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని బట్టి కొంచెం మొదటి ఎక్కువ వస్తుంది, దాన్ని బట్టి బర్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంటుంది. దానివల్ల గత నెలకి ఈ నెలకి చూస్తే పోయిన నెల 260, 270 ఉంది, ఇప్పుడు 380, అంటే 100 రూపాయలు పైకి కూడా పెరిగింది. ఇటీవల కాలంలో ఎంత హ్యూజ్ పెరిగిందా? 100 రూపాయలు పెరిగిందండి. లాస్ట్ మంత్ నుంచి పెరుగుతూనే ఉంది. ఇది తగ్గింది కానీ పెరిగింది ఎక్కువ ఉంది. అవును, ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా, ఏమన్నా తగ్గుద్దా? తగ్గే అవకాశం ఉన్నదండి. దాన్ని బట్టి మేము కూడా చూస్తున్నాం తగ్గుతుంది. వచ్చేదంతా కూడా ఎండాకాలం కదా, దానివల్ల మరి అప్పుడు కూడా టెంపరేచర్ పెరుగుద్ది కదా. ఈ స్టేబుల్ అయితే 380 అలాగా, లేదా 400 కూడా దాటు? లేదండి, ఇదే స్టేబుల్గా ఉండొచ్చని ఆశిస్తున్నాము. ఎందుకంటే సడన్గా ఫిబ్రవరిలో ఉన్న కూల్ క్లైమేట్ మార్చికి వచ్చేసరికి సడన్గా మారిపోయింది. ఇదివరకులా ఇప్పుడు అలవాటు పడుతుంది, స్లోగా టెంపరేచర్ అనేది బాడీకి అలవాటు పడుతూ ఉంటుంది. సడన్ చేంజ్ వచ్చిన వల్ల ప్రతి దగ్గర కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది పూర్తిగా అయితే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కోళ్ళు వెంటనే చనిపోతూ ఉన్నాయి. దానివల్ల అవి తగ్గిపోవటం వల్ల ధరలు అయితే పెరిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. 380 రూపాయలకి కిలో ధర వచ్చింది. ఇక అది స్టేబుల్ అయ్యే అవకాశాలు ఈ ఎండాకాలం అంతా ఉంటుందని చెప్పి అయితే వ్యాపారం చెప్తాను. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీకాంత్ రెడ్డి, విజయవాడ.